दीर्घमायुस्थिरं जनकनक वस्तुवाहन धान्यपुत्र पौत्राभिवृद्धिरस्तु वेंकटेश्वर स्वामी महालक्ष्मी अनुग्रह परिपूर्ण कृपा कटाक्ष फलसिद्धिरस्तु सकलाभीष्ट योग्यता फलसिद्धिरस्तु। పెరుమాళ్ళు వచ్చారు వాళ్ళ ద్వారసి అన్నీ కలిసి వచ్చాయి. రమణాచారి గారు ఈరోజు మా ఆహ్వానానికి ఇచ్చేసినటువంటి బ్రాహ్మణ బంధువులకు, భాగవతులకు గోసేవ, బ్రాహ్మణ సేవ, భాగవత సేవ అని చాలా పవిత్రమైనది, విశేషమైనది. మరి అటువంటి మేము గోసేవ అనేది ఇంట్లో ఉంది. బ్రాహ్మణులు అందరూ మా ఆహ్వానాన్ని మళ్ళించి ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళందరికీ పాదాభివందనం. లక్ష్మీనారాయణ సేవా సమితి, దివ్యచక్ర చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు మరి దివ్య శ్రీరమణ చక్రవర్తుల గురుమాతశ్రీ వారు సంకల్పించి ఇప్పటి వరకు 200 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరందరూ వచ్చారు. మీకు కూడా ఈ సేవా భాగ్యం కల్పించి అవకాశం మాకు వచ్చినందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సేవా సమితి, లక్ష్మీనారాయణ సేవా సమితి ధార్మికంగా గ్రామీణ మహిళల్లో ఆధ్యాత్మిక చైతన్యం తేవడానికి 800 గ్రామాలలో ఇక్కడ కార్యక్రమాలు చేశాం. దివ్యచక్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి స్కూల్ పిల్లలకు యూనిఫామ్స్ కానీ, లేకపోతే పేద పిల్లలకు పుస్తకాలు కానీ, నోట్బుక్స్ కానీ, పెన్నులు కానీ, మరి గ్రామీణంలో ఉన్నటువంటి 60 సంవత్సరాల పైబడ్డ గ్రామీణ మహిళలకు, పేదవాళ్లకు సంవత్సరానికి 500 చీరలు ఉచితంగా గ్రామాలలో పంచుతున్నారు. అంటే అది దివ్యచక్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అమ్మగారు 2002 నుంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మా చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి గారు. వారు చెప్పాలంటే వీడికి ఈ కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఒక కాన్స్టిట్యూషన్లో ఒక ఎమ్మెల్యే ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు. 100 కోట్ల బడ్జెట్ తోటి 4 సంవత్సరాలు చైతన్యపురిలో మొత్తానికి మా విఠల్ రెడ్డి గారు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిండ్రు అంటే ఎవరు నమ్మరు కూడా. ఈ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ ఇవి వచ్చినప్పుడు చాలా అధ్వానంగా ఉండే. మొత్తం యుద్ధ ప్రాతిపదిక మీద మంచి పేరు రావాలి. అయ్యగారు నాకు పదవి అవసరం లేదు, పని నాకు కావాలి, పదవి ఇవ్వాలి ఉంటుంది, రేపు పోతుంది, నేను ఉన్నంతకాలం నా పేరు ఉండాలని చెప్పేసి నాతో చాలాసార్లు వీరు అనడం జరిగింది. ఉదాహరణకు ఒకటి అమ్మగారిని కలవడానికి వచ్చినప్పుడు ఇక్కడ స్ట్రీట్ లైట్ బాగాలేకపోతే 24 అవర్స్ ఏఈకి ఫోన్ చేసి ఇక్కడ లైట్ ఉండాలనే, వెలుగు బ్రహ్మాండంగా ఉండాలని చెప్పేసి చేపించి బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు మంచిగా చేస్తున్నారు విఠల్ రెడ్డి గారు. మరి వారు కూడా పిలవంగానే అమ్మ మీరు చేసే ఇటువంటి మంచి కార్యక్రమానికి నా వంతు కృషిగా నేను మంచి మీకు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వారు ఈ బిస్కెట్ డబ్బాలు, ఈ మాస్కులు, శానిటైజర్స్ వారికి తీసుకొచ్చి అమ్మ ఇవి కూడా ఇద్దాం మనము, మళ్ళీ ప్రత్యేకంగా అందరూ అయ్యగారులు అంటే చాలా గౌరవం ఆయనకు అని ఇవి కూడా కల్పిద్దామని చెప్పేసి ఇంతసేపు వెయిట్ చేపించి వారు వచ్చి ఇవి కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి మీరు అందరు వచ్చినందుకు విఠల్ రెడ్డి గారికి, మరి పత్రికా విలేకరు మిత్రులకు అందరికీ అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు కార్యక్రమాన్ని అమ్మగారి ద్వారా మొదలు పెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు బ్రాహ్మణులతోటి కొంచెం, మీరందరూ బ్రాహ్మణులే కాబట్టి అందరూ ఇక్కడ రావడం, మీ అందరి ఆశీర్వచనం ఇవాటి రోజున మాకు లభించడం మా జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తున్నాం. మేము కార్యక్రమాలు ఎన్ని చేసినా బ్రాహ్మణులకి చేసే కార్యక్రమాలకు కానీ, గోవుకి చేసే సేవ కానీ అత్యుత్తమమైనది. ఎన్ని చేసినా మనకి వీటికి సాటి రాదు. కాబట్టి ఒకరు బాగున్నారు అంటే ఇంకొకరిని ఆదుకోవాల్సిన స్థితిలో ఇవాటి రోజు కరోనా వల్ల మనం అందరము ఉన్నాం. ఎవరెవరైతే బాగున్నారో వారందరూ వీలైనంత మందికి సహాయం చేయాలని కూడా సభాముఖత కోరుతున్నాను. ఎందుకంటే మనం బాగుంటే సరిపోదు, మనతో పాటు చాలామంది బాగుండాలి. పక్కవాడు ఏడుస్తున్నా మనం ఆనందంగా ఉండలేము. కాబట్టి ఇవాల్టి రోజు బ్రాహ్మణులు ఎంతమంది అయితే ఉన్నారో దయచేసి ఒకసారి మన గళం ఏంటి? వేదం. మన గళంలో ఉన్నది వేదం. వేదం తప్ప మనకి ఇంకోటి తెలియదు. ఎవరు ఏ కార్యక్రమం చేసినా అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, బ్రాహ్మణుడు లేనిది ఆ కార్యక్రమానికి సఫలత లేదు. అలాంటి బ్రాహ్మణ్ణి ఇవాళ చాలామంది దూషించవచ్చు, మళ్ళీ వాళ్ళ కాళ్ళే పట్టుకోవచ్చు. కాకపోతే మనకున్న గళంతో ఒక్కసారి వేదాన్ని స్మరణ చేస్తూ ఆ వేదమాతకి నమస్కారం చేసుకుని మనం వేదం ద్వారా ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం.
మీ అందరికీ ఈ బ్రాహ్మణ సంఘం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, చక్రవర్తి గారు వీరు స్వధర్మ సభ అని ఒకటి స్టార్ట్ చేశారు. స్వధర్మ సభ అంటే ఏంటి అంటే బ్రాహ్మలు అందరూ, దాంట్లో వైష్ణవులు కావచ్చు, మధ్వాస్ కావచ్చు, శైవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ ముగ్గురికి కామన్ ఏంటి? గాయత్రి కామన్. అందరికీ సంధ్యావందనం అనేది క్వైట్ కామన్ పాయింట్. మీరు ఊర్ధ్వపుండ్రాలు పైకి ధరించవచ్చు, వీళ్ళు అడ్డంగా ధరించవచ్చు, ఎలా అయినా ధరించవచ్చు. కానీ చేసేది అందరూ మాత్రం సంధ్యావందనమే. ఈ సంధ్యావందనానికి సంబంధించి 1,000,000 గాయత్రి జప సంఖ్యని చేస్తూ గాయత్రి యజ్ఞం చేయాలని, గాయత్రీదేవి యొక్క విశిష్టత అందరికీ తెలియజేయాలని. ఎందుకంటే బ్రాహ్మలు కూడా ఇవాటి రోజున పొద్దున పోయి బయట పనిచేసుకోవాల్సిన పరిస్థితి. దానివల్ల వాళ్ళు సంధ్యావందనం సరిగ్గా చేసుకోలేకపోతున్నారు. సంధ్యావందనం చేస్తే గోవు దానం యొక్క ఫలితం, అంటే దానం ఇచ్చిన వాడు ఎప్పుడైనా మనకి దానాలు ఇస్తూ ఉంటారు. దానం ఇచ్చిన ఫలితం మనం తీసుకున్నాం అంటే ఏంటి? వాడి పాపాన్ని మనం తీసుకున్నాం. దేని ద్వారా పోతుంది? గాయత్రి మంత్రజపం వల్లే పోతుంది, ఇంకా దేనివల్ల పోదు. గోవుని దానం తీసుకున్నారు, 1,00,000 గాయత్రి జపం చేశారు. ఆ గోవుని వాడిచ్చిన వాడి జన్మజన్మల పాపఫలం గాయత్రి జపంతో 1,00,000 జపంతో పోతుంది. ఇది మనకి వేదం చెప్తుంది, నేను చెప్పట్లేదు. పురాణాల ఇతిహాసాల్లో గాయత్రి యొక్క విశిష్టతని ప్రతి చోట చెప్తూ వచ్చారు. అలా గాయత్రి దేవిని, మనకి సుపరిచితమైన దేవిని ఇంకా దగ్గర చేయాలి అనే ఉద్దేశంతో 1,000,000 గాయత్రి జపాన్ని చేస్తున్నారు. ఈ కరోనా వల్ల చాలామంది బ్రాహ్మలు, వైష్ణవులు, మధ్వాస్ వీళ్ళందరూ కలిసి దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ మేము ఇంత చేస్తాం, మేము ఇంత జప సంఖ్య చేస్తాం. ఎందుకు? ఈ జప సంఖ్య చేయడం వల్ల ఏమవుతుందంటే 1,000,000 గాయత్రి యజ్ఞంలో మన పేరు కూడా ఉంటుంది, ఆ అర్హత మనకు కూడా వస్తుంది. తెలియకుండానే మనం కూడా దాంట్లో భాగస్థులు అవుతాం అనే ఉద్దేశంతో అందరూ చేస్తున్నారు. వీలైన వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి, ఇది ఒక వ్యక్తి యొక్క సంకల్పమో లేకపోతే ఇంకోటి కాదు, మన బ్రాహ్మణుల యొక్క సంకల్పం. అందుకనే అది స్వధర్మం అనే పేరు పెట్టబడింది. కాబట్టి మీరందరూ దయచేసి ఎవరైనా గాయత్రి జపాన్ని చేయగలిగితే, దాన్ని స్వధర్మ సభలో మేము ఇంత చేసామని చెప్పగలిగితే, గాయత్రి యజ్ఞం చేసేటప్పుడు అసలు యాక్చువల్గా 27వ తారీఖు మేలో చేయాలి. కాకపోతే కరోనా వల్ల వద్దు ఇప్పుడు అని పోస్ట్పోన్ చేయడం జరిగింది. కరోనా అయిపోయిన తర్వాత మనం దానికి ఒక డేట్ పెట్టుకుందాము. అందరికీ దానికి ఆ డేట్కి సంబంధించిన విషయాలు చెప్పబడతాయి. మీరందరూ దాంట్లో వచ్చి పార్టిసిపేట్ చేసి ఆ రోజు అక్కడ దక్షిణ తీసుకుని చక్కగా భోజన తాంబూలాలు స్వీకరించి వెళ్తే గాయత్రి మాత మిమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తుంది, ఆనందిస్తుంది. కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారు స్వధర్మ సభ నుంచి, చక్రవర్తి గారు స్వధర్మ సభ నుంచి, వీరు బ్రాహ్మణ సంఘాన్ని కూడా నేషనల్ లెవెల్లో లీడ్ చేస్తున్నారు. ఆల్ ఇండియా జేఏసీ పేరుతోటి. ఫణిశర్మ గారు వేదం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. హరి ఓం. గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్థమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనో ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రయవతు. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే. గురవే సర్వలోకానాం భిడజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శారదా శారదాంబోజవదనాం వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాతు. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో భూత్వా పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషానః. ఏతావానస్య మహిమాన్ గుశ్చ పురుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోద్భవై పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వో నిక్రామతు శాసనానశనేభి తస్మాద్ విరాడజాయత విరాజో ఆదిపురుషః సజాతోశ్చరిశ్చర పశ్చాద్ భూమిమధో పురః యత్పురుషేణ హవిషా
देवायज्ञमतन्वत वसन्तोऽस्यासीराज्यं ग्रीष्मयुद्धस्तरुद्धभिः सप्तास्यासन्वहृदयः श्रीसप्तसमितः कृताः देवायज्ञं तं भानाः अबद्धं पुरुषं वसुं तं यज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवायजन्त साध्याशयस्तये तस्माद्यज्ञाः सर्वभूतः भुजं पुरुषसाध्यं पशुगुश्चागुश्चक्रे वायव्यानो आरण्यान् ग्राम्यास्तये तस्माद्यज्ञाः सर्वभूतः अजस्सामार्यज्ञरे छन्दागुंसयज्ञरे तस्माद् यजुस्तस्मादजायत तस्मादश्वा अजायन्त एके चोभयादतः गावो हजज्ञरे तस्माज्जाता अजावयः यदतुः कतिराव्यकल्पयन् मुखं किमस्य गो बाहुरोपादावुच्यते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यकृतः पूरोदस्य हित्वैष्यः प्रत्यागुंसोत्र अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत आभ्यासीदन्तरिक्षो शीर्ष्णोद्यौ समवर्धत तद्भ्यां भूमितिसहस्रोत्राद् तथा लोकाकुम्भकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं नमसस्तु भारे कर्वाणि रूपाणि विजित्यर्हेरः नामानि कृत्वा बिवदनु यदास्ते पादा पुरस्ताद्यमुदा जहार चक्रप्रभिद्वान् प्रतिशश्चदस्रः तमेवं विद्वान् अमृतः भवति आज्ञपन्थायनाय विद्यते विज्ञान यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् तेहनाकं महिमानसजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अद्यः सम्भोधपृथिव्यारसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधत्रोपमेधि तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतुं पुरुषं महान्तम् आदित्यवर्णं नमसः परस्तात् तमेवं विद्वान् अमृतः भवति नान्यपन्था विद्यते जनाय प्रजापतिश्चरतिगर्भे अन्तः बहुधा विजायते तस्य धीराः परिजानन्तु योनिं मरीचीनां पदमिच्छन्ति वेदसः यो देवेभ्यः आदभति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमर्चाय ब्राह्मये अजं ब्राह्मं जनयन्तः देवाग्रे तदब्रवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवासुनुपसे श्रीश्च ते लक्ष्मीश्च पत्न्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनो यात्ताम् इष्टं मनिषान अमं मनिषान सर्वं मनिषान तत्संयोर वृणीमहे गादो यज्ञाय गादो यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगात भेषजौ चिन्नास्त्रिपदे सिञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधेतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सर्वारिष्टशान्तिसिद्धिरस्तु ஓங்கி உலகளந்த உத்தமன் வேறுபாடு நாங்கள் நம்பா வைக்கும் சாத்து நீராடினால் தீங்கின் நாடெல்லாம் திங்களும் அம்மாறு பெய்து ஓங்க பெரும் சென்னில் ஊடுகையிலுகளா ஓங்க வடை போதில் பெருவண்டு கண்வடுப்பா தேங்காடே விக்கிருந்து சித்தமலை பத்தி வாங்க குடல் நிறக்கும் வள்ளல் பெரும்படுக்கல் நீங்காடு செல்வம் நிறந்து சிரமானம்பவடு சிராயு புருட சிரேந்திரிய ஆயுஷ் சேவேந்திரிய பிரதிஷ்டதி काले वर्षद पर्जन्यः पृथिवी सस्यशालिनी देशो यंशो प्रहितो ब्राह्मणाः सन्तु निर्भया अपुत्राः पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सदनाः सन्तु जीवन्तु शरदां शतम् धर्मस्य जयो अस्तु अधर्मस्य नाशो अस्तु प्राणिषु सद्भावनास्तु गवां संरक्षणमस्तु
లోకాः సమస్తాः సర్వే జనాः సుఖినో భవంతు.
సామాన్యులందరూ వేదం మాత్రమే చదువుకొని ఇప్పుడు పూజలు లేవు, గుళ్ళు సరిగా నడవటం లేదు, వారికి ఆదాయం లేదు. గుళ్ళో వచ్చేది వారికి ఎంతో కొంత వస్తుంది, ఒక 2000, 3000, 6000 వస్తుంది. దాని ద్వారా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఇంటికి కానీ నడవట్లేదని చాలామంది ఫోన్లు చేస్తూ ఉండడం వల్ల దాదాపుగా ఇప్పటికీ 200 మందికి చేశాము. ఇది మళ్ళీ ఇంకొక విడతగా 150 మందికి పెట్టాము. ఈ 150 మంది అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా ప్రయత్నం చేసి వీళ్ళైతే అందరు బ్రాహ్మణులు సాధ్యమైనంత ఆదుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము. దీనికి మా కార్పొరేటర్ గారు విఠలరెడ్డి గారు కూడా విఠలరెడ్డి గారు కూడా చక్కటి సహాయ సహకారాలు అందించడమే కాకుండా మాస్కులు, శానిటైజర్లు, బిస్కెట్ ప్యాకెట్లు కూడా ఇస్తున్నారు. మేము వారికి సరుకులు ఇస్తున్నాము, నిత్యావసర వస్తువులు ఇస్తున్నాము, కూరగాయలు అవి. దివ్యచక్ర చారిటబుల్ ట్రస్ట్ అలాగే లక్ష్మీనారాయణ సేవా సమితి తరఫున మేము ఈ చారిటీ వర్క్స్ అన్ని చేస్తున్నాము. గత 18 ఏళ్ళుగా చేస్తున్నాము. అయితే గ్రామాల్లో చేసాము ఇప్పటి వరకు. ఇవాళ కరోనా వైరస్ వల్ల మన సిటీకి కూడా అవసరం వచ్చింది. ఎవరెవరైతే బాగున్నారో వారందరూ దయచేసి బాలేని వారందరూ నిజంగా తినడానికి చాలా ఇబ్బంది పడుతున్న బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు, అలాగే వర్కర్స్ కూడా చాలామంది ఉన్నారు. రోజు ఆదాయం మీద బతికే వాళ్ళందరూ చాలా అవస్థలో ఉన్నారు. అలాంటి వారి అందరికీ మీరందరూ దయచేసి సహాయ సహకారాలు అందించాలని, మీరే చేసినా సరే ఏదైనా ట్రస్ట్ ద్వారా చేసినా సరే ఇలాంటి కార్యక్రమాల్లో మీరందరూ పాల్పంచుకుంటారు. కరోనా వైరస్ అనే విపత్తు నుంచి మన ప్రజల్ని మనమే కాపాడుకోవాలి, డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి. మనకి దేశమంతా మనకి లాక్డౌన్ విధించవచ్చు, లేకపోతే ఇంకేమైనా చేయొచ్చు, కానీ తిండి దొరకదు కదా అందరికీ. తిండి కోసమైతే అందరం మనం తాపత్రయపడే వాళ్ళమంతా తిండి కోసమే. ఎంత కోట్లు సంపాదించినా తింటాము, రూపాయి సంపాదించినా తింటాం. కాబట్టి వీలైతే అందరికీ అన్నదానాలు చేయండి. అందరూ చాలామంది చేస్తున్నారు, వారందరికీ అనేక నమస్కారాలు. ఇంతమంది బ్రాహ్మణులు ఇక్కడికి రావడం, తీసుకోవడం అది మా జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తున్నాము. ఇట్లాంటి చక్కటి కార్పొరేటర్ మాకు ఉండడం కూడా మాకు అది మంచి జరిగింది. తద్వారా మేము ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ఈరోజు పంతులందరికీ బియ్యము, పప్పు, నూనె అన్ని విధాలుగా ఇచ్చి పేదవాళ్ళందరినీ ఆదుకునే అమ్మవారు. ఏమున్నా కూడా ఎవరైనా కష్టం ఉందంటే హెల్ప్ చేసి అమ్మవారు మన చైతన్యపూర్ డివిజన్లో ఉన్నందుకు సంతోషం. ఈరోజు ఏదున్నా కూడా పేదవాళ్ళ కోసం ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో అన్ని విధాలుగా చేస్తున్నందుకు సంతోషం.